మరి నువ్వు ఎయిర్పోర్ట్ వాడి దగ్గరికి వెళ్ళి రామ్మోహన్ నాయుడు ఎలా గదమాయిస్తాడు? ఎరా ఎందుకు ఎంత రేట్ ఎట్టు ఏట్రా ఈ టైంలో నువ్వు ఎందుకు ఫ్లైట్ చేయలేదు ఏమైనా అడగలరు వెళ్ళి. నా ఇష్టం నేను పక్క వెళ్ళాడుకో, మా వాడు పడుకోడట, నువ్వు ఇలాగైతేనే నేను ఫ్లైట్ ఎగరేస్తాను లేదంటే వెళ్ళంటే నేను ఒప్పుకోనమ్మా అని వచ్చాడు రామ్మోహన్ నాయుడు. వస్తే ఏంటైంది? ఇవాళ మేము సెలవు రాము, ఒకటో రోజు, రెండో రోజు, 10వ రోజు, 10 రోజులు అయిన తర్వాత సార్ వాళ్ళు సెలవు పెట్టేసారు రావట్లేదంటే అయితే వెనక్కి తీసుకో అంటే డీజీసీఏ ఇచ్చిన 48 గంటల లే ఆఫ్ని కూడా సవరణ చేసి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు 3 లేదు, కొన్ని రోజుల తర్వాత చూద్దాం, మెల్లిగా వెళ్దాం అన్నా. ఇక లక్షలాది మంది ప్రయాణికులు చచ్చిపోతున్నా కేంద్ర ప్రభుత్వం జడ్డిమోలోకంలో చూస్తుంది తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఏం చేయగలుగుతుంది లేకపోతే చెప్పండి? ఎవడేమన్నాడు ప్రైవేట్కి? ఎవడేమన్నాడు? కాంగ్రెస్ అలా ప్రఫుల్ పటేల్ గారు ఉండేవాడు ముందు. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బేర్ మినిమం ఎయిర్పోర్ట్లు ఉండాలి, ఉన్నాయి మనకి.